తెలంగాణలో రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడ లేవని మంత్రి కేటీఆర్ అన్నారు. అన్నదాతల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మన్నెగూడలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు పుష్కలంగా అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వరి ధాన్యం పండించడంలో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఒక్కడికే 18,000 కాంట్రాక్టును కేంద్ర ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. అదే డబ్బును నల్గొండ జిల్లా అభివృద్ధికి కేటాయిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పినా బీజేపీ నాయకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఆ దేశం సమృద్ధిగా ఉన్నదా లేదా ఆకలి కేకలతోని అలమటిస్తున్నదా అని చెప్పడానికి ఇగో ఈ వరల్డ్ హంగర్ ఇండెక్స్ అనే ఒక రిపోర్టును మరి ప్రపంచవ్యాప్తంగా ఉండే అన్ని దేశాలను అధ్యయనం చేసి మరి ఒక సంస్థ రిపోర్టు విడుదల చేస్తుంది. ఆ సంస్థ రిపోర్టు ప్రకారం ఈరోజు 116 దేశాలకు ర్యాంకులు ఇస్తే పోయిన సంవత్సరం భారతదేశం ర్యాంకు 101 ఉండే. కానీ ఈ సంవత్సరం ఇంకొక 6 స్థానాలు దిగజారి 107వ స్థానానికి భారతదేశం 116 ర్యాంకులుంటే 107వ స్థానానికి భారతదేశం దిగజారింది. అది మాత్రమే కాదు, దక్షిణాసియాలో మనం ఉండే ఉపఖండంలో ఎంత బ్రహ్మాండ